ఉంటారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం పాలసీ మార్చుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ లోకల్ మేడ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళు పాలసీ మార్చుకున్నారు. మద్యం పాలసీకి దాని ద్వారా లబ్ధి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళు పాలసీ మార్చుకుంటే ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చుకుంది. అంటే పాలసీలు మారితే దాని వెనక అవినీతి ఉన్నట? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేక పాలసీలు మార్చారు. బొగ్గు పాలసీ మార్చారు, అనేక విషయాల్లో అన్ని పాలసీలు తీసుకొచ్చారు. అంటే అన్నిట్లో మీకు ముడుపులు వచ్చాయా? అన్నిట్లో మీకు లాభం చేకూరిందా? అన్నిట్లో మీకు అవినీతి, అంటే మీరు చేస్తే ఎంత అవినీతి వచ్చింది? ఒక మద్యం పాలసీ మారిస్తేనే ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు చేతులు మారినాయని చెప్పే బీజేపీ నాయకులకు మరి మీరు కేంద్రంలోనే దేశవ్యాప్తంగా అనేక పాలసీలు తీసుకొచ్చారు. ఉదాహరణకు మన దగ్గర ఇక్కడ బొగ్గు దొరుకుతున్న విదేశీ బొగ్గును కూడా తీసుకురావాలి అని చెప్పి అనేక సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. విద్యుత్ మీద అన్ని పాలసీలు మీరు మార్చుకున్నారు. మరి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయి? దాంట్లో మీ భాగం ఎంత? మీరు దోషులా? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలా? ఢిల్లీలో మద్యం పాలసీ మారితే కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి దేశవ్యాప్తంగా మారిన పాలసీల్లో ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారా? నరేంద్ర మోడీ గారిని మేము కూడా చెప్తాం, నరేంద్ర మోడీ గారికి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చామని. నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేస్తారా? అంటే వ్యక్తులను బట్టి న్యాయం చట్టం మారుతుందా? ఇది చాలా దుర్మార్గం అని చెప్పి, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న మేము స్వయంగా కోర్టులో ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇదే సుప్రీంకోర్టు ఇంకా ఇద్దరితో కలిపి కవిత గారిని ట్యాగ్ చేసినప్పుడు ఆ కోర్టు ఈరోజు 19వ తారీఖు మరి టేబుల్ అయిన క్రమంలో, అంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు ఉండగా మరి వేరే కోర్టులలో మరి దీంట్లో తనని మరి అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఫస్ట్ రిమాండ్ చూపిస్తారు, తర్వాతే కస్టడీకి తీసుకుంటారు. అని ఎంత దుర్మార్గం అంటే, అరెస్ట్ చేసిన మనిషిని రిమాండ్ చేయకుండా, రిమాండ్ చూపించకుండా తిరిగి మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. అంటే దీన్ని ఏమనాలి? ఒక మహిళను మీరు అరెస్ట్ చేయడమే దుర్మార్గం. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే దాన్ని బేఖాతరు చేస్తూ దాన్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం. అంటే రిమాండ్ చూపించకుండానే అందులో ఏదో ఒక కాజ్ ఉంది, ఇలాంటి మరి స్కోప్ కూడా ఉంది అని చెప్పి అందులో ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని మరి మీ ప్రయోగం అంతా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉపయోగిస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, ఈడీ కానీ నిజంగా భారతదేశానికి తెలిసిపోయింది. ఇవాళ ఈడీ మోడీ ఒకటే, నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా. మనమే చూసాం ఈ హైదరాబాద్లోనే గతంలో వేరే పార్టీలో ఉన్న ఎంపీల మీద ఈడీ కేసులు అయినాయి, దాడులు అయినాయి, అరెస్టులు అయినాయి. కానీ పార్టీలు మారి బీజేపీలోకి వెళ్ళిపోతే అన్నీ మాఫీ అయిపోయినాయి. వాళ్ళంతా ఇప్పుడు బ్రహ్మాండంగా మరి పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారు. దీన్ని బట్టి మరి మీ కేసుల మీద కానీ, ఈ ఈడీల మీద కానీ, సిబిఐ మీద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం లేకుండా పోతుంది. ఇది సరి అయింది కాదు, దేశ భవిష్యత్తుకు, రాబోయే తరాలకు ఇది మంచి సంకేతం కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి సుప్రీంకోర్టులో ఈడీ కవిత గారికి కానీ, ఈ లిక్కర్ కేసులో ఉన్న వాళ్ళ వ్యతిరేకంగా పోయిన వాళ్ళ మీద సుప్రీంకోర్టు చెప్పింది. మనీష్ సిసోడియా కానీ అంటే మీ కేసు కొట్టేయచ్చు అనే దానికి 2 ప్రశ్నలు చాలు అని చెప్పి మనీష్ సిసోడియా బెయిల్ విచారణ సందర్భంగా సిబిఐ ఈడీలపై 2023 అక్టోబర్లో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మద్యం విధానాన్ని ఎట్లా తప్పుపడతారు? ఒక లాబీ గ్రూప్ ప్రభావితం చేసిందన్న కారణంతో అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తారు, ఎట్లా ప్రభావితం అవుతారు, ఎట్లా ఇది చేస్తారు అని చెప్పి మద్య విధానంలో మార్పు జరిగింది. వ్యాపార వర్గాలు నిజంగానే వాళ్ళకు తగినట్టు, వాళ్ళకు లాభం అయ్యేటట్టు వాళ్ళు కొన్ని
ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ దాన్ని తప్పుపట్టే అధికారం కానీ అవకాశం కానీ మరి ప్రభుత్వాలకు లేవు, లేదా ఒక గ్రూపులను దోషిగా నిలబెట్టే సందర్భం ఎక్కడ ప్రభుత్వం చేయజాలదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా మరి వీళ్ళను దోషులుగా చూపిస్తూ అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. అలాగే కవిత గారిని పిలిపించి మాట్లాడేటప్పటికీ ఇప్పటికీ ఆ రోజేమో సాక్షిగా పిలిచారు, ఈరోజేమో దోషిగా అరెస్ట్ చేశారు. మీకు దొరికిన ఆధారాలు ఏందో ఆ కుటుంబానికి కానీ పార్టీకి కానీ చూపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అప్రూవర్లుగా మారిన వాళ్ళు మరి వాళ్ళు బయటపడటానికి, లేకపోతే వాళ్లకున్న పరిధిలో వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా, అంటే ఇన్ని రోజులు కవిత గారిని ఇరికించాలి, అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలని ఒక పద్ధతి ప్రకారం మీరు అన్నీ కూడా సృష్టించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పి తెలియజేస్తూ, మరి మద్యం పాలసీ మనం అనుకున్నట్టు ఇందాక పంజాబ్లో మార్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో మార్చుకున్నారు, అనేక రాష్ట్రాలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకొని అందులో ఏదో అవినీతి జరిగిందని మాట్లాడటం నిజంగా చాలా దుర్మార్గం. అలాగే ఈరోజు కేజ్రీవాల్ గారికి కూడా సిబిఐ సమన్లు ఇచ్చింది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయాలు చేస్తారో, వాళ్ళని ఎవరైతే విమర్శిస్తారో, మరి వాళ్ళ మీద ఈ అక్రమమైన కేసులు, వాళ్ళ మీద దాడి, వాళ్ళని భయపెట్టాలనే ఇదొక